ప్రశాంతమైన సంభాల గ్రామంలో కల్కి అనే యువకుడు ఎదగడం ప్రారంభించాడు. అతనికి ఎదురుచూసే స్మారక విధి గురించి తెలియదు. అతని చుట్టూ ఉన్న ప్రపంచం కలియుగం యొక్క చీకటితో ఎక్కువగా కళంకం కలిగి ఉన్నప్పటికీ అతని బాల్యం అమాయకత్వం మరియు ఆశ్చర్యంతో గుర్తించబడింది. చిన్నప్పటినుంచి కల్కి అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శించేవారు. అతని బలం, జ్ఞానం మరియు కరుణ అతన్ని ఇతర పిల్లల నుండి వేరు చేసింది. తన వయసుకు అసాధ్యమనిపించిన విన్యాసాలను గ్రామస్తులు ఉత్కంఠగా వీక్షించారు. కల్కి దయకు అవధులు లేవు. అతను తరచుగా అవసరమైన వారికి సహాయం చేశాడు. తన సంవత్సరాలకు మించిన తాదాత్మ్యం మరియు అవగాహనను ప్రదర్శించాడు. అతని చర్యలు సాధారణమైనప్పటికీ అతని దైవిక స్వభావం యొక్క బరువును కలిగి ఉన్నాయి. గ్రామ పెద్దలు మరియు ఋషులు కల్కి యొక్క దైవత్వాన్ని గుర్తించారు. వారు అతనిలో ప్రవచనాల నెరవేర్పును చూశారు మరియు పురాతన జ్ఞానం మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంతో అతని ఎదుగుదలను పోషించారు. వారి బోధనల ద్వారా కల్కి ప్రపంచాన్ని మరియు దానిలోని తన స్థానాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. తెలివైన సలహాదారుల మార్గదర్శకత్వంలో కల్కి తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు మరియు అతని జ్ఞానాన్ని మరింతగా పెంచుకున్నాడు. అతను పవిత్ర గ్రంథాలు, యుద్ధ కళలు మరియు ధర్మ సూత్రాల గురించి తెలుసుకున్నాడు. అతని త్వరిత గ్రహణ శక్తి మరియు లోతైన అంతర్దృష్టులకు అతని మార్గదర్శకులు ఆశ్చర్యపోయారు. కల్కి వెలుగు మరింత బలపడే కొద్దీ లోకంలోని చీకటి కూడా పెరిగింది. అతని స్వచ్ఛత మరియు చుట్టూ ఉన్న అవినీతి మధ్య వ్యత్యాసం మరింత స్పష్టంగా మారింది. కల్కి ఆశాజ్యోతిగా మిగిలిపోతే కలియుగం యొక్క నీడలు నైతికత మరియు ధర్మం యొక్క ఆకృతిని సవాలు చేస్తూ వ్యాపిస్తూనే ఉన్నాయి. చిన్న వయస్సులో ఉన్నప్పటికీ కల్కి తన ఉద్దేశ్యాన్ని తరచుగా ఆలోచిస్తూ ఉండేవాడు. అతని గురువుల బోధనలు మరియు అతని చుట్టూ పెరుగుతున్న చీకటి ఒక గొప్ప మిషన్ను సూచించాయి. అతను నెరవేర్చడానికి ఉద్దేశించిన దైవిక పిలుపు. దైవిక సామర్థ్యాలు మరియు జ్ఞానంతో గుర్తించబడిన కల్కి బాల్యం అతని ముందుకు సాగడానికి వేదికగా నిలిచింది. చీకటి ఎక్కువగా ఉన్న ప్రపంచంలో అతను ఆశ మరియు ధర్మానికి చిహ్నంగా నిలిచాడు. అతను తన విధిని స్వీకరించడానికి మరియు చెడు శక్తులకు వ్యతిరేకంగా ఎదగడానికి త్వరలో సమయం వస్తుంది. మరింత డీటెయిల్గా చదవండి. విష్ణు పురాణం ప్రకారం 4వ స్కంధం 24వ అధ్యాయం 1వ శ్లోకం నుండి మొదలు. మా తదుపరి ఎపిసోడ్ కలి చీకటి ప్రపంచంలో దురాశ, మోసం మరియు హింస తీవ్రమవుతున్న కలియుగం యొక్క అధ్వాన్న స్థితి. ఈ దుర్మార్గాల స్వరూపుడైన కలి పురుష్ అతని దుర్మార్గపు ప్రభావాన్ని చాలా దూరం వ్యాపింపజేయండం. సామాన్యుల బాధలు మరియు అవినీతి నాయకుల పెరుగుదలను చూడండి. కల్కి జోక్యం తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పాడం. దైవిక సాగా కొనసాగుతుంది మరియు పందాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి చూస్తూ ఉండండి.